వారానికి 3 రోజులు దోసలతోనే కనిపిస్తుంటాను నేనైతే యూట్యూబ్‌లో అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎందుకంటే మా పిల్లలకు దోసలంటే అంత ఇష్టం అనమాట. రెగ్యులర్‌గా దోసలు చేస్తుంటాను. ఎప్పుడూ ఒకేలాగా దోసలు కాకుండా రకరకాలుగా చేస్తూ ఉంటాను. ఈసారి మాత్రం రెగ్యులర్‌గా చేసుకునే దోసను ఎలాగ టేస్టీలాగా చేసుకోవాలి అన్నదైతే చూపిస్తున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. నేను మీ వందన. ఇలా రెగ్యులర్‌గా దోసలకి ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఛానల్లో చాలా రకాల దోసలు ఉన్నాయండి. కంప్లీట్గా ఒక ఫోల్డర్ మొత్తం నేను పెట్టాను దోసలు. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయన్నది నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను ఒక బౌల్లోకి 3 కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. అదే దొడ్డు బియ్యం అండి. ఇలా దొడ్డు బియ్యంతో చేస్తేనే దోసలు చాలా బాగా వస్తాయండి. చాలామంది సన్న బియ్యం కానీ సోనా మసూరి బియ్యం కానీ ఇలా చేస్తుంటారు. కానీ దొడ్డు బియ్యంతోనే మంచి రుచి వస్తుందండి. అలాగే హెల్త్కి కూడా ఈ దొడ్డు బియ్యమే చాలా మంచివి నిజానికి సన్న బియ్యం కంటే. ఎందుకంటే సన్న బియ్యానికి పాలిషింగ్ చేస్తూ ఉంటారు, వీటికి అలా ఏముండదు కాబట్టి ఇవే హెల్దీ యాక్చువల్గా. ఇలా 3 కప్పుల దొడ్డు బియ్యానికి నేను 1 కప్పు వరకు గుండు మినపప్పును వేసుకుంటున్నానండి. అలాగే వీటితో పాటుగా నేను 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే రైస్ క్వాంటిటీ ఎక్కువగా ఉంది కాబట్టి మెంతులు వేసుకోవడం వల్ల బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. అలాగే ఇప్పుడు వీటన్నిటిని ఒక 2 సార్లు వాటర్తో కడుక్కుంటున్నానండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ కాస్త శనగపప్పు కూడా వేసేసుకోవచ్చు 1 టేబుల్ స్పూన్ వరకు. నేనైతే స్కిప్ చేసేసాను, ఇలాగే బాగుంటుంది నాకు. ఇలా వాటర్తో ఒక 2-3 సార్లు వీటిని కడిగిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసి దీన్ని ఖచ్చితంగా 6 నుంచి 8 గంటలు నాననివ్వాలండి. ఇలా ఇవి నానడానికి 6 నుంచి 8 గంటలు పడితే మంచిగా నానుతాయి. అప్పుడు మనం గ్రైండ్ చేసినప్పుడు కూడా దోసలు చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఇలా 8 గంటల వరకు నానిన తర్వాత చూసారా ఎంత బాగా డబుల్స్ క్వాంటిటీలో అయ్యాయి అని. అలాగే మనము దోసలు చేసుకునే అంటే పిండి పట్టుకునే ఒక అరగంట ముందుగా ఒక 1/2 కప్పు వరకు నేను దొడ్డు అటుకుల్ని కూడా నానబెట్టి పెట్టుకున్నానండి. ఇవి వేసుకోవడం వల్ల మంచి క్రిస్పీగా అలాగే రంగు బాగా వస్తాయి అన్నమాట దోసలు. అందుకని ఒక 1/2 కప్పు వరకు అటుకుల్ని ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇలా నానబెట్టి పెట్టుకున్నవి కూడా పక్కన పెట్టేసి అరగంట తర్వాత నేనైతే దోస పిండి అయితే పట్టుకుంటున్నానండి. దానికోసం మనము గ్రైండర్ పాత్రలోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యము అలాగే మినప గుళ్ళని వేసేసుకొని వాటికి సరిపడా కొద్దిగా వాటర్ని యాడ్ చేసేసుకొని వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మనము చేతితో నలిపితే పిండి ఎక్కడ కూడా రవ్వలాగా పార్టికల్ లాగా కనిపించకుండా ఉండేంత సాఫ్ట్గా మనమైతే ఈ దోస పిండిని గ్రైండ్ చేసుకోవాలండి. యాక్చువల్గా వెట్ గ్రైండర్ ఉంటుంది కదా, దాంట్లో వేస్తే దోసపిండి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకవేళ అది లేని వాళ్ళు ఇలా గ్రైండర్ పాత్రలో ఒకదాని తర్వాత ఒకటి అలా 2-3 విడతల్లాగా వేసేసుకొని దోసపిండి అయితే పట్టేసుకొని దీన్ని మళ్ళీ పులవడానికి ఇంకొక 8 గంటలు వదిలిపెట్టారనుకోండి దోసపిండి మంచిగా పులిసి భలే టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇలా దోసపిండిని నానబెట్టుకొని చేసుకున్న తర్వాత మనము 2-3 రోజుల వరకైనా స్టోర్ చేసుకోవచ్చు అండి. కాస్త మంచిగా పులిచిన పిండి అయితే. పులవని పిండి అంటే ఇలా గ్రైండ్ పట్టిన వెంటనే ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి అప్పుడు ఇది వారం వరకు కూడా నిల్వ ఉంటుందండి. ఎందుకంటే పులవదు కాబట్టి రోజుకి పులిచే క్వాంటిటీ పెరిగిపోతుంది. అలా కాకుండా కాస్త మాత్రమే పులవాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా గ్రైండ్ చేసినాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. లేదు అంటే పులిసిందే తింటాం అనుకుంటే ఇలా కాస్త పులిచిన తర్వాత మనము తీసి ఏ రోజు ఎంత క్వాంటిటీకి మనం దోసలైతే వేసుకుంటున్నామో ఆ క్వాంటిటీకి తగినంతగా నీరు అలాగే ఉప్పు రెండింటిని కూడా వేసుకోవాలండి. ఇక్కడ చూసారా ఎంత బాగా పులిచింది అని. ఈ పులిచిన పిండిని నేనైతే ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు వాటర్ కలిపి దోసలు అయితే వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను దోసలు వేయడానికి క్యాస్ట్ ఐరన్ తవానైతే వాడుకుంటున్నాను. ఈ క్యాస్ట్ ఐరన్ తవా పైన దోసలు చాలా బాగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ మనం యూజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా క్యాస్ట్ ఐరన్లో కుకింగ్ చేసుకొని తింటే వాళ్ళకు ఐరన్ కొద్దో గొప్ప లభిస్తుంది అని చాలామంది చెప్తున్నారు. అలాంటి వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి ఈ క్యాస్ట్ ఐరన్ తవాని యూజ్ చేయడానికి. కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు క్యాస్ట్ ఐరన్ని. కానీ ఇదైతే పర్ఫెక్ట్గా ఉందనమాట. నేను ఇది పీజియన్ కంపెనీ తీసుకున్నానండి. ఇలా హాట్గా
తవా ఉన్నప్పుడు కాస్త వాటర్ చల్లి కర్చీఫ్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ తుడిచేసి ఇలా వేడివేడిగా దోశలు వేసి రెండు వైపులా లేదంటే ఒకవైపు కానీ దోశ మంచిగా కాల్చేసుకున్న తర్వాత నెయ్యితో లేదా నూనెతో అప్పుడు వేడివేడిగా పచ్చడ లేదంటే అల్లం చట్నీ అయితే అబ్బో నెక్స్ట్ లెవెల్ అండి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు దోశలు ఇష్టమా, అలాగే మీకు ఎలాంటి దోశలు ఇష్టం అన్నది కూడా నాకు కమెంట్ చేయండి. ఈ దోశలు అయితే పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఈజ్ బై వందన యూట్యూబ్ ఛానల్. మరి ఒకసారి మళ్ళీ వీడియోలో కలుద్దాం.